కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాము ఏ వైసీపీ కార్యకర్తను కూడా వేధించలేదని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే ముచ్చట పెడితే తనని జైలుకు పంపించడానికి నారా లోకేష్ సిద్ధంగా ఉన్నారని, తాము గుడివాడలో అభివృద్ధి చేయడానికి వచ్చానే తప్ప ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేయాలని తాను ఎన్నడూ ఆలోచించలేదంటూ ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నాయకులకు కూడా ప్రజావేదిక తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని, గుడివాడలో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకుని రావచ్చని, లేదా వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ సమస్యను పరిష్కరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ ఉంటేనే తమకు మజాగా ఉంటుందని, కూటమి కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి, ఎప్పుడు ఈ వైసీపీ నేతలకు మరింత గట్టిగా గుణపాఠం చెబుదామా అంటూ ఎదురు చూస్తున్నారంటూ ఆయన వెల్లడించారు. దీంట్లోకి ఏంటంటే మేము వేధించిన వాళ్ళు ఎవరిని ఉంటే చెప్పాలండి. గుడివాడ నియోజకవర్గంలో ఎవరినైనా కానీ మేము వైసీపీ కార్యకర్తలందరికీ చెబుతున్నాం, మీరు స్వేచ్ఛగా పనిచేసుకోండి, మీకు ఎవ్వరికి అడ్డం లేరు, దీంట్లో అరాచకాలు మాత్రం చేయకండి, అదొక్కటే నేను కోరుకునేది. జైలుకి పంపించాల్సిన అవసరం మాకు ఎవరికి లేదండి. బేసిక్గా అప్పుడు ఏంటంటే జైలుకి ఎందుకు పంపిస్తారంటే, ఇప్పుడు ఇలాంటి దుర్మార్గుని ఈయనైతే వెళ్ళాలని రెడీగా ఉన్నట్టున్నాడు, వెళ్తే నాకు కూడా పెరుగుద్దని అనుకుంటున్నాడు. ఈ మధ్య జైలుకి వెళ్తేనే కొద్దిగా వాల్యూ పెరుగుద్ది, ఈ మధ్య ఎవరు పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో ఏమన్నా ఉండి గొప్పని ఆ జైలుకి వెళ్తా అంటున్నాడు. కానీ వాస్తవానికి మాకు ఆ ఉద్దేశం లేదు. ఆయన తప్పు చేసి ఉంటే ప్రభుత్వం దీంట్లోకి వెళ్తుంది. కానీ ప్రజలందరి కోరిక అయితే మాత్రం ఆయన ఒక్కడిని మాత్రం పంపించాలనేది రాష్ట్ర ప్రజలు మొత్తానికి ప్రజల కోరిక. అది అయితే బాగుండనేది మనమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తారు. కానీ నేను చెప్పనండి, బేసికల్ ఎప్పటి నుంచో నాకు నేను అసెంబ్లీలోనే చెప్పనని చెప్పాను. నాకు ఆ క్యాండిడేట్ పేరు కూడా దండగా బేసికల్ మాట్లాడుకోవడం కూడా దండగా. ఎందుకంటే అంటే ఏదైనా పనికొచ్చే మ్యాటర్ ఒకసారి ఎప్పుడన్నా ఏదైనా మాట్లాడతాడేమో అని చూస్తాను. బేసికల్ ఏ రోజు పనికొచ్చే మ్యాటర్ కానీ ఇది కానీ ఉండదు. అక్కడ నాలుగైదు సెటైర్ లాగా మాట్లాడతాం, 4-5 చేసుకుంటాం, పిచ్చి మాటలు మాట్లాడుతాం, దాంట్లో చెల్లిపోవడం. ఇదివరకు అయితే నోరు బాగా మిగిలేది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయి ఈ రేంజ్లో వస్తుంది. బేసిక్గా ఇంత నోరు అయింది, దాకా కాస్త చెంచా అయింది. బేసిక్గా ఆ చెంచా కూడా త్వరలోనే కుట్లు పడిపోతే మనకి గోల లేకుండా ఉంటుంది. బేసిక్గా